కేసీఆర్ గారితో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తుంటే ఈ మహబూబాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆ వాగుల మీద అనేకం చెక్ డ్యాములు కట్టినారు. ఆ చెక్ డ్యాములు కట్టి నీళ్లు బ్రహ్మాండంగా ఆగి ఉన్నాయి. అద్భుతంగా వరి పొలాలు కనిపిస్తున్నాయి. వరి పొలాలు కనిపిస్తుంటే అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. శ్రీనివాస్, ఆ పాటలో ఉంది కదా, కనుపాప చూపుల్లా కన్నీటి పాటల్లా ఎన్నీల దీపాల ఎలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్, ఏటిపాయల నీటి ఊటలతో జోహారు, గట్ల మీది గడ్డి చిలకల జోహారు, చిలకల జోహార్, వరి మొలకల జోహార్. ఆ కింద వరి పొలాలు కనిపిస్తుంటే సార్ అన్నారు, ఇదిగో ఇదే అమరులకు నిజమైన నివాళి, ఇది వరి మొలకల జోహార్ అని చెప్పినాడు. అటువంటి ఒక వరి మొలకల జోహార్ అర్పించిన ప్రభుత్వం 10 ఏళ్లు సాగింది. జయశంకర్ గారు కేసీఆర్ గారిని కలిసిన తర్వాత ఒక మాట అన్నారు. మీరు ఆయన ఒడువని ముచ్చట చదవండి, దాంట్లో ఉంటుంది. నేను అనేక మంది నాయకుల్ని కలిశాను. ఎవరికి తెలంగాణ బాధ అర్థం కాలే, తెలంగాణ ఘోష అర్థం కాలే, తెలంగాణకు జరిగిన అన్యాయం అర్థం కాలే. అసలు ఎవడు గుండె తోటి విననే లేదు, మీదనే విన్నారు. చెవిపెట్టి హృదయంతో విన్నవాడే లేడు. అట్లా హృదయంతో విన్నవాడు, లోతుగా అర్థం చేసుకున్నవాడు, అట్లా అర్థం చేసుకొని తిరిగి దాన్ని ప్రజల భాషలో వివరించి చెప్పినవాడు, చివరిదాకా నిలబడ్డవాడు ఒక్క కేసీఆర్ మాత్రమే అని చెప్పి రాసుకున్నాడు. జయశంకర్ గారు బతికున్న రోజులల్లా రేవంత్ రెడ్డి ఆయన నీడ కన్నా వచ్చిండా? ఎప్పుడన్నా ఎన్నడన్నా జయశంకర్ సార్ నీడలో కన్నా వచ్చినవాడా? ఎన్నడన్నా విద్యాసాగర్ రావుతో కరచాలనం చేసినాడా? ఏనన్నా బియ్యాల జనార్దన్ రావు దగ్గర కూర్చొని ముచ్చట పెట్టిండా? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ గోస? ఏ కష్టపడితే, ఎంత బాధను అనుభవిస్తే, ఎంత నొప్పిని సహిస్తే ఈ తెలంగాణ సాధ్యమైందో, సాకారమైందో, ఎంత ఒత్తిడిని అనుభవిస్తే, ఎంత టెన్షన్ను భరిస్తే, ఎన్ని అవమానాల్ని తట్టుకుంటే, ఎంత దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తే ఈ తెలంగాణ సాక్షాత్కారమైందో ఈ మానవుడికి అర్థమవుతుందా? ఇవాళ హాయిగా వచ్చి కుర్చీ మీద కూర్చున్న వాడికి అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే, నీళ్లు నిధులు నియామకాలు అన్నది ప్రజల నినాదం కాదు అని మాట్లాడినాడు. అది కేసీఆర్ సృష్టించిన నినాదం అని మాట్లాడినాడు. బహుశా రేవంత్ రెడ్డి మాట్లాడినంత అజ్ఞానపు, అవివేకపు, వికృత వ్యాఖ్యలు తెలంగాణలో ఇంకే నాయకుడు మాట్లాడి ఉన్నాడు. నేను ఒక మాట బాగా చెప్పగలను. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ వ్యాఖ్యలు గనక విదేశాల్లో మాట్లాడితే, నేను చాలా చెప్తా ఇంకా ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడు, ఆ వ్యాఖ్యలు విదేశాల్లో గనక చేస్తే అయితే జైళ్ళనన్నా వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రులు అన్న బారేస్తారు. అయితే జైలు వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రులు బారేస్తారు. ముఖ్యమంత్రిగా మాత్రం ఉండనియరు. మన కర్మానికి మనమే ముఖ్యమంత్రిగా భరించవలసి వస్తున్నది. నీళ్లు నిధులు నియామకాలు అన్నది ఉద్యమ నినాదమే కాదు, ప్రజల నినాదమే కాదు అని మాట్లాడినవాడు రేవంత్ రెడ్డి. నిజానికి నిధులు నీళ్లు నియామకాలు అన్నది కేసీఆర్ గారు చేసిన కాయినైజ్ కాదది, అది జయశంకర్ గారు చేసినటువంటి కాయినైజ్. ఎప్పుడు జయశంకర్తో మాట్లాడినవాడు కాదు. జయశంకర్తో తెలంగాణ చరిత్ర ఏందో, లేదా తెలంగాణకు ఏ దశలో ఏ అన్యాయం జరిగిందో ఆయన సాక్ష్యాధారాలతో వివరిస్తుంటే విన్నవాడు కూడా కాదు. తెలంగాణ ఉద్యమం మీద గౌరవమే లేనివాడు, తెలంగాణ ఉద్యమానికి ప్రతిఘాతకుడిగా పనిచేసినవాడు, ద్రోహం చేసినవాడు. ఇవాళ ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరిపాలన చూస్తే ఇవాళ మనకు నెత్తురు మరుగుతున్నది. ఎందుకంటే ఇది ఉత్త కుట్రలు కుచ్చితాలే తప్ప ప్రజలు కేంద్రంగా ఆలోచించని ఒక బట్టెబాజి పాలన, నాజీలు నాకు ఆదర్శం అని ప్రకటించుకుంటున్న నయవంచక పాలన. తెలంగాణ బిడ్డలు పాట పాడినరు. ఏమని పాడినరు? నిజాం సర్కారును నిరసిస్తూ పాడినరు, దొరలను నిరసిస్తూ పాడినరు, జన్నారం ప్రతాపరెడ్డిని నిరసిస్తూ పాడినరు. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వత్తవు కొడుకో నైజాము సరుకరోడా, ఏ బండ్లే వత్తవు కొడుకో నైజాం సర్కరోడా అని తర్వాత ఏమన్నారంటే, నాజీల మించినవురో నైజాము సరుకరోడా. తెలంగాణ ఉద్యమకారుడికి, రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ ఎత్తిన తెలంగాణ బక్క రైతుకు నాజీలెవరో తెలుసు. జర్మనీలో యూదుల్ని చంపుతున్న, అమానుషంగా యూదుల్ని హత్య చేస్తున్న హిట్లర్ సైనికులు
నాజీలు, హిట్లర్ది నాజీ మతం. ఆ హిట్లర్ మా ఆర్యుల రక్తం గొప్పది, మా నాజీల రక్తం గొప్పది, దీన్ని యూదులు మలినం చేస్తున్నారని చెప్పి 64 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపిండు. అంటే ఒక గ్యాస్ ఛాంబర్లోకి పంపించి విషవాయువు పంపిస్తారు, ఆ విషవాయువుతో వాళ్ళందరూ చచ్చిపోయారు. 64 లక్షల మందిని చంపాడు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన వాడు ఆ హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆ నరరూప రాక్షసుడు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. ఇంత సిగ్గుమాలినోడు ఇంకెవడని ఉంటాడా? ఇంత దిగజారిన నాయకుడు ఇంకెవడని ఉన్నాడా? ఎక్కడ మాట్లాడుతున్నా, ఏ వేదిక మీద మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా దాని అర్థం ఏమిటి, దాని నుంచి ఏ సంకేతం పోతుందో ఏ సీరియస్నెస్ లేని ఒక బలాదూర్ నాయకుడు రేవంత్ రెడ్డి. కేవలం బలాదూర్ అయితే పర్వాలేదు, ఉత్త బటాచోర్ నాయకుడు కూడా, లూఠీ చేసే నాయకుడు, బలాదూరు బటాచోరు నాయకుడు, అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్న బటాచోరు నాయకుడు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్న ద్రోహ పాలన నడుస్తున్నది ఇవాళ. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్నటువంటి ద్రోహ పాలన నడుస్తున్నది. ఒక చేతగాని వదరుబోతు వాజమ్మ పాలన నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే, మనది ఢిల్లీని గడగడ వణికించిన పార్టీ. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే, తెలంగాణ మొత్తం అగ్నిగుండమైతే, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైతే, ఎక్కడికక్కడ ప్రతి మనిషి ఒక విద్యుత్ తరంగమై ఎగిసి పడితే, ర్యాలీలతో తెలంగాణ నేలంతా హోరెత్తిపోతే, చివరికి బిడ్డలు తమ శరీరాలు కాల్చుకొని జై తెలంగాణ అని నినాదాలు చేస్తుంటే, వాళ్ళు ఒక అగ్ని సూర్యుళ్ళై ఉదయిస్తుంటే, తెలంగాణ బొబ్బకు, తెలంగాణ దెబ్బకు ఢిల్లీ పీఠం గజ 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 వణికింది. అది తెలంగాణ చరిత్ర, ఢిల్లీని వణికించిన చరిత్ర. కానీ ఇవాళ నడుస్తుంది ఏంటంటే ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది. మనం ఢిల్లీని వణికించిన చరిత్ర అయితే ఇవాళ ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన. గాళోజీ అన్నాడు, ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఇట్లవునని, కావలి దొంగలు కుక్కల గంజి, కావలి కుక్కలు దొంగల గంజికి ఆశపడతాయని అన్నాడు కాళోజీ. కావలి కుక్కలు దొంగల గంజికి ఆశపడతాయని ఎవరనుకున్నారు అన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అనే కావలి కుక్క పక్క రాష్ట్రపు దొంగల గంజికి ఆశపడుతున్నాడు, పక్క రాష్ట్రపు దొంగల గంజికి ఆశపడుతున్నాడని ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నదని నెత్తికొట్టుకుంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. ఆ మానవుడిని చూసి, ఆ మానవుడితో జీవితం విచ్ఛిన్నమైపోతుంటే, తెలంగాణలో సంక్షేమం సంక్షోభం పాలవుతుంటే, అభివృద్ధి అటకెక్కితే ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నానని కాళోజీ వాపోయినట్టే ఇవాళ తెలంగాణ బిడ్డలు కూడా వాపోతున్నారు. ఈ విధ్వంస, ఈ వికార, ఈ వికృత పాలనను అంతం చేయడానికి ఇవాళ వర్ధన్నపేట ఒక యుద్ధ భేరీని మోగిస్తున్నది. ఇక్కడ ఇవాళ ఈ శిబిరం మామూలు శిబిరం కాదు. ఇది దుర్మార్గ పరిపాలన మీద, ఈ వంచక పరిపాలన మీద, నమ్మించి మోసం చేసిన పరిపాలన మీద, ఈ వదరుబోతు బలాదూరు బటాచోరు పాలన మీద వర్ధన్నపేట మోగిస్తున్న యుద్ధ భేరీ రావం ఈ సభ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.